హాయ్ అండి. నమస్కారం. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను రీజన్ విజన్ ఛానల్ నుంచి కదా ఈరోజు మీతో పాటు కదా ఒక కొత్త కాన్సెప్ట్తో పాటు కొత్త కంటెంట్తో పాటు ఒక సెషన్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈరోజు జరగబోయే సెషన్ ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కదా చాలా ఉపయోగపడేలా ఉంటుంది. సో టుడే టాపిక్ ఏమవుతుందంటే మీ అందరికీ కామన్గా తెలిసిందే. ప్రతి టాపిక్ వెనకాల నేను దాని యొక్క రీజన్ ఏంటి, దాని యొక్క విజన్ ఏంటి అనేది నేను తీసుకోవడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్లీ ఈ రోజున కూడా నేను తీసుకునే టాపిక్ అలాంటిదే. సో టుడే టాపిక్ అవుతుంది ఏంటి, ఆపర్చునిటీ, దట్స్ మీన్ అవకాశం. దాంతోపాటు సెకండ్ థింగ్ అవుతుంది ఏంటంటే నీడ్ అంటే ఏంటి, అవసరం. లాస్ట్ వన్ అవుతుంది ఏంటంటే ఇన్సల్ట్ అంటే ఏంటి, అవమానం. సో సార్ అవకాశం ఏంటి, అవసరం ఏంటి, అవమానం ఏంటి, సార్ ఈ మూడింటికి ఏమైనా సంబంధం ఉందా సార్? డెఫినెట్లీ నేను చెప్పగలుగుతున్నా, సంబంధం ఉంది అంటే ఉంది. సో దీని యొక్క అర్థ పరమార్థం ఏంటో తెలుసుకుందాం, సరేనా? సరే, ఒక మనిషికి అవకాశం అనేది ఎందుకు అవసరం? ఎగ్జాంపుల్, నేను ఒక సాధారణ వ్యక్తిని అయినప్పుడు నాకంటూ కళలు ఉంటాయి, నాకంటూ కోరికలు ఉంటాయి. అనిపిస్తుంది కదా, అరే నేను మంచిగా బ్రతకాలనుకుంటున్నా, మంచి చొక్కా వేసుకోవాలనుకుంటా, మంచిగా చదవాలనుకుంటా, మంచి తిండి తినాలనుకుంటా, మంచి బంగ్లాలో మంచి ప్లేస్లో నా లైఫ్ని స్టే అవ్వాలనుకుంటా. కానీ నాకంటూ కదేం లేదు, అవకాశం లేదు. ఎందుకు? నేను ఒక ఆర్డినరీ పర్సన్, నేను ఒక మిడిల్ క్లాస్ పర్సన్. అయితే నాలాంటి వ్యక్తికి ఏం కావాలి? ఆపర్చునిటీ కావాలి. ఏంటి సార్? ఆపర్చునిటీ. అయితే ఇలాగే నేను కళలు కనేస్తున్నా, ఉన్నత స్థాయిలో ఎదగాలను ఆశతో పాటు కళలు కంటూనే ఉన్నా. నాకు తెలియకుండా నా లైఫ్లో ఒక ఆపర్చునిటీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఆపర్చునిటీ పేరు ఏంటంటే ఒక ఋషి రూపంలో. ఏంటి? ఒక ఋషి అంటే తెలుసు కదా, మునీశ్వరుడు. నాకు తెలియకుండా ఒక వ్యక్తి వస్తాడనమాట ఊరికి. వచ్చిన తర్వాతన చెప్తాడు, ఇలా నేను కొంతమంది జీవితాలు నేను మార్చివేసా, కొంతమంది జీవితాలను బాగుపరిచా, అలాగే నేను కూడా మిమ్మల్ని కూడా మీ జీవితాన్ని బాగుపరచగలుగుతా. కాకపోతే మీరు నా దగ్గరకు వచ్చి నిర్భయంగా మీ లోపల ఏమనుకుంటున్నారు, ఎలా అవ్వాలనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారో అది నాకు ఒకసారి చెప్పండి, నేను మీకు దానికి సొల్యూషన్ ఇస్తా అని చెప్పడానికి కదా నా దగ్గరకు వచ్చిన తర్వాత నా మునీశ్వరుడు నేను చూసి నేను అనుకుంటా, అరే దొంగ బాబా, ఈయన మాటలు నేను నమ్మేస్తే నిజంగా నా బ్రతుకు మారిపోద్దా, ఈయన మాట నేను పాటిస్తే నిజంగా నా జీవితం బాగుపడిపోద్దా అంటే నేనేం చేశానంటే ఆ దొరికిన అవకాశం, దొరకబోతున్న అవకాశం నేనేం చేశానంటే ఇగ్నోర్ చేశా. ఎందుకు? గుర్తించలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎలాంటిదా ఏంటనేసి. ఆ మునీశ్వరుడు మళ్ళీ చెప్పాడు, నేను ఆల్రెడీ కొంతమంది జీవితాలను బాగుపరచు, కొంతమంది జీవితాలు ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని చెప్పిన తర్వాతను కూడా నాకు దొంగగానే కనిపించాడు. అంటే అక్కడ నేనేం చేశానంటే నా కళ్ళు బాగానే ఉన్నా సరే, నా చెవులు బాగానే విన్నా సరే, నేను అనుకున్నది ఏదైతే ఉందో ఆ ఒక్క థాట్ నన్ను ఏం చేసిందంటే ఆ అవకాశాన్ని వినియోగించకుండా దుర్వినియోగపరచబడింది. ఇలాగే కొద్ది రోజులు గడిచిన తర్వాత తెలుసో తెలియకో అనుకోనకో మా ఇంట్లో కదా ఒక సమస్య వచ్చి పడింది. అది అనారోగ్య సమస్య, దాంతోపాటు ఆర్థిక సమస్య. ఇలాంటి పరిస్థితుల్లో నాన్న పనికి పోలేని పరిస్థితి, అమ్మ పనికి పోలేని పరిస్థితి, నా ఫ్యామిలీ పనికి పోలేని పరిస్థితి. ఇలాంటి సందర్భంలో నేనేం చేయాలి? తప్పని పరిస్థితుల్లో ఇక్కడ నాకు అవసరం వచ్చింది ఏంటి, నీడ్. ఏం చేయాలా? స్వతహాగా నేనే వెళ్ళాలా, స్వతహాగా నేనే వెళ్ళి పని చేయాలా, స్వతహాగా నేనే క్రమశిక్షణతో పాటు పని చేసుకుంటూ పైసలు తీసుకొచ్చి అదే పైసలతో నా ఇంటి నేను లీడ్ చేయాలి. అయితే ఈ అవసరం నాకెందుకు వచ్చి పడింది? ఇంటి సమస్యలు బాగోలేకబట్టి, ఇంటి పరిస్థితులు బాగోలేకబట్టి, తప్పని పరిస్థితుల్లో నాకు పని వచ్చినా రాకపోయినా, నా వల్ల అయినా అవ్వకపోయినా సరే తప్పని పరిస్థితులు చేయాలి. వై? నీడ్. ఏంటి? అవసరం. సో అవసరాన్ని పట్టుకుని నేను పనిచేసా, పొద్దున్న సాయంత్రం వరకు పనిచేసిన తర్వాత నాకు వచ్చిన పైసలతో పాటు నా ఇంటి ఫ్యామిలీని నేను లీడ్ చేసిన. ఇలా చేస్తున్న సందర్భంలో నా యొక్క దోస్త్ ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి వచ్చిన తర్వాత నన్ను చూసి కదా నవ్వుతాడు అనమాట, నన్ను చూసి ఎక్కిరిస్తాడు, నన్ను చూసి హేళన చేస్తాడు. అరే నువ్వా? నేను అనుకున్నాను కదా నీ లైఫ్లో అసలు నువ్వు దేనికి ఉపయోగపడకుండా ఉంటావని నేను ఎక్స్పెక్ట్ చేసిన. నువ్వు జీవితంలో బాగుపడతావనే ఉద్దేశం నాకు బిల్కుల్ కూడా అనిపించలేదని నాతో పాటు నా ఫ్రెండ్ నాకు చెప్పిన తర్వాత అప్పుడు నేను కమిట్మెంట్ అయ్యా. అంటే ఎదుటివారి దృష్టిలో నేను చేతకాని వాడిన, ఎదుటివారి దృష్టిలో నా వల్ల ఏది కాదా, ఆ ఒక్క మాట అంటే ఎప్పుడైతే నాకు అక్కడ ఇన్సల్ట్ జరిగిందో, లైక్ ఏంటి అవమానం జరిగిందో, అప్పుడు నేను రియలైజ్ అయ్యా, ఇప్పుడు పరిస్థితులు మార్చివేయాల్సిందే నేనే, పరిస్థితులను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాల్సిందే నేనే. సో అతను అన్న మాటని కదా, ఏదైతే అవమానించబడిన మాట ఏదైతే ఉందో దాంట్లో నేనేం అర్థం చేసుకున్నానంటే ఆ మాటను పట్టుకొని నేను చేతకాని వల్ల పోయి చనిపోలే, చేతకాని వల్ల పోయి ఇంటికి దూరంగా, ఫ్యామిలీకి దూరంగా వదులుకొని వైరిపోలే. అక్కడ ఆ మాటలు పట్టుకొని నేను రియలైజ్ అయ్యా, ఏదైతే మాట ఉందో రేపటి రోజున పక్క నేను ఆ మాటకి అది కరెక్ట్ కాదు, రాంగ్ అనేసి ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో పాటు నాకు దొరికిన అవకాశం ఉందా లేదా పక్కన పెట్టా. నేను దేనికోసం అయితే చేయాలి అవసరం, అది జరుగుతుందా లేదా పక్కన పెట్టా. కానీ క్రమశిక్షణతో పాటు కష్టపడి మళ్ళీ జీరో స్థాయి నుంచి
కష్టపడి 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 శ్రమించి తెగించి త్యాగం చేసి అన్ని విధాలుగా నలిగి మలిగి పడి పనిచేసిన తర్వాతన నాకు తెలియకుండానే నేను ఎటువంటి కళ్ళకు అనేవాడినో ఎటువంటి కోరికలకు పెట్టుకునేవాడినో అలాంటి బ్రతుకుని నేను మార్చుకున్న రోజున మళ్ళీ అదే దోస్తు నా దగ్గరకు వచ్చి అన్నాడు కదా, అరే నువ్వేనా అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదురా బాబు, బ్రతుకని నీలా బ్రతకాలరా, జీవించడం అంటే నీలా జీవించాలరా అనేసి ఆ వ్యక్తి కదా నాతో పాటు మళ్ళీ అదే మాట చెప్పిండు. అంటే ఒకానొక రోజు నా దగ్గర ఏమీ లేకపోయినప్పుడు నా పరిస్థితిని చూసి నా స్థితిని చూసి వాడేమన్నాడు, నువ్వు దేనికి పనికి రాకుండా పోతావురా అని అవమానించాడు కదా. అదే వ్యక్తి నా చేతిలో నా స్థాయిలో నా చేతిలో ఒక రిజల్ట్ ఉన్న తర్వాత అదే మనిషి ఏమని చెప్పిండు, బ్రతికితే నీలా బ్రతకాలరా, ఉంటే నీలా ఉండాలరా అనేసి అక్కడ ఆ మాట చెప్పిండు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలంటే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క సందర్భంలో ప్రతి ఒక్క పరిస్థితుల్లో అవకాశాలు అనేది దొరుకుతాయి. అది మనం వినియోగించుకోగలిగితే తొందరగా మన బ్రతుకులు మారుతాయని మాటకు నిర్వచనం. కానీ మనం ఏం చేస్తాం, దొరికిన అవకాశాన్ని ఇగ్నోర్ చేస్తాం. కానీ అవసరం ఏదైతే ఉందో మన లోపల ఉన్న బలహీనతలను మన లోపల ఉన్న శక్తి సామర్థ్యం కదా, ఒక్క అవసరం మాత్రమే అది బయటికి వెలికెత్తి మరి తీసి నీవంటే ఏంటో ప్రూవ్ చేసేలా మారుస్తుంది. కానీ ఒక అవమానం ఏదైతే ఉందో, ఏదైతే ఇన్సల్ట్ చేసే మ్యాటర్ ఉందో దాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే దాన్ని ఎక్కడ వినియోగించుకోవాలి, దాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలనే ఉద్దేశం నీకు తెలిస్తే పక్కా నేను చెప్పగలుగుతా, సొసైటీలో నీకు మించిన వాడు నీకు మించిన తోపుగాడు ఎవడు ఉండడని నేను చెప్తున్నా. సో ప్రతి ఒక్క మనిషికి అర్థమయ్యేలా నేను చెప్పగలిగాను అనుకుంటున్నా. సో ఈ మాటలు మీకు కనుక అర్థమైతే డెఫినెట్లీగా ఇదే వీడియోస్తో పాటు కాదు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వీడియోస్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంటెంట్తో పాటు నేను మీ ముందుకు మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో పాటు తీసుకురావాలన్నది నా యొక్క గమ్యం, నా యొక్క లక్ష్యం. ఓకే, వాటి మేము ఓపికతో పాటు సహనంతో పాటు విన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతూ నా తరపున అందరికీ ఆల్ ది బెస్ట్.